వెల్కమ్ బ్యాక్ టు నరేష్ అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మరో కొత్త ప్లేస్కి వస్తాం, డే 3 కాబట్టి చాలామందికి ఇక్కడ వీడియోస్కి నేను పర్మిషన్ అడుగుతున్నాను. నా వీడియోస్ మీరు చూస్తున్నారు, ఈ వీడియోస్ చూస్తున్నందుకు చాలా ఆనందం. కానీ ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తారంటే షేర్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలామంది పర్మిషన్లు ఇస్తారు, అంటే నన్ను నమ్మి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు. నేను మన సబ్స్క్రైబర్కి చూపించాలంటే ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మీరు నా వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎలాగైనా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తే నేను బాగుంటాను, మీరు బాగుంటే నేను బాగుంటాను. ముందుగా టాపిక్లో ఏమంటే డే 3 కాబట్టి ఈరోజు కొత్త వీడియోస్తో మన సరికొత్తగా వచ్చేస్తున్నాం. రండి చూద్దాం వీడియోలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అన్నీ ఉన్నాడు, అన్నీ అడిగి మొత్తం ఇక్కడ ఓవరాల్గా ఎంత ఫీట్స్ ఉన్నాయి ఏంటనేది దాని ప్రైజు అన్నీ ఓవరాల్గా అన్నీతో అడిగి తెలుసుకుందాం. ముందుగా అన్య ఐఎమ్ యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. నా పేరు నరేష్, మీ పేరేనా? ప్రదీప్ అన్నీ అడిగి ఓవరాల్గా డిఫరెంట్గా అంటే ఇక్కడ ఉన్నవన్నీ అడిగేసి ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదనా, ఇది ఎన్ని ఫీట్స్ అనా? 12 ఫీట్ ఉంటుంది. ఇది 12 అడుగులంట. ఇది ఆల్రెడీ చూసారా, శివుడు మఠం అవతారం అంటానా. ఈ శివుడు మఠాన్ని 12 ఫీట్స్ అంటే ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి అన్న. ఇక్కడ ఓవరాల్గా ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? 200 విగ్రహాలు. ఈ ఇయర్ అంటే 200 విగ్రహాలు అంటే 200 విగ్రహాలు తయారు చేస్తున్నారంట ప్రతిపన్య వాళ్ళు. ముందుగా ఇక్కడ ఇంకా అదే కాకుండా మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తే అన్నీ మన తరపున చాలా అంటే తక్కువ ప్రైజ్లో ఇస్తారంటే. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంతనా? స్టార్టింగ్ ప్రైస్ 5,000 ఎంత ఉంది. స్టార్టింగ్ అంటే 5,000 నుండి 50,000 60,000 వరకు ఉందంట. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 5,000 అంట. మన ద్వారా వస్తే ఇంకా కొంచెం తగ్గించి అంటే ఉన్న 80 ఫీట్స్ వల్ల మనకంటూ డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు అన్ని వాళ్ళు. మొత్తానికి అనే ఇప్పుడు దీనికి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఇప్పుడు 18 ఉంది. 18 మంది వర్క్ చేస్తున్నారంట. ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు? కలకత్తా. వీళ్ళు కూడా కలకత్తా నుండి 18 మంది వచ్చారంట. ఈ కలకత్తా నుండి వచ్చి ఇక్కడ 18 మంది వర్క్ చేస్తూ కంప్లీట్గా 200 విగ్రహాలంట తయారు చేస్తున్నారంట. అని ఇక్కడ ఒక్కొక్కటి ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఏమంటారన్నా ఈ విగ్రహాన్ని? ఇది కూడా శివుడు మోడల్ బెరీ టైప్లో, అది శివుడు మఠం టైప్, ఇది బెరీ టైప్లో, ఇది బెరీ టైప్లో. ఇది కూడా శివుడు బెరీ టైప్, ఆర్చ్ ఉంది, బ్యాక్ సైడ్ పాము ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్స్ అన్న ఈ విగ్రహం? ఇది 7 ఫీట్ ఉంది. 7 ఫీట్ విగ్రహం ఇది. దీనికి ఇప్పుడు మట్టి ఎక్కడి నుంచి తెస్తారన్నా? మట్టి ఇక్కడ వైజాగ్ లో ఉంది, కలకత్తా మట్టి. ఇది కలకత్తా మట్టి అండ్ వైజాగ్ కలిపి మిక్సింగ్ చేసి ఇది ఏంటంటారా ఈ మట్టిని? కలకత్తా మట్టి. ఇది కలకత్తా మట్టి నుండి తయారు చేస్తారంట. వీళ్ళు జెన్యున్గా ఉన్న ఏంటంటే మన కల్తీ లేకుండా జెన్యున్గా మట్టితోటి న్యాచురల్గా తయారు చేస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ కలపకుండా మన వీళ్ళకైతే మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు జెన్యున్గా కెమికల్ కలర్స్ అనేవి ఏవి కలపకుండా ఉన్న మట్టితోటే డిఫరెంట్గా విగ్రహాలను తయారు చేసి మనకు అందిస్తున్నారు. మనం కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు ఈ ఫీట్ ఉంది కదన్నా ఈ విగ్రహాన్ని, బహుశా ఈ విగ్రహం ప్రైస్ ఒక ఎంత అనుకుంటా? 28,000 ఉంది. ఇది మామూలుగా అయితే 35,000 అంట. మన ద్వారా చూస్తే 28,000కి అలాగే ఇస్తారంట. సబ్స్క్రైబ్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకే కాకుండా మన ద్వారా వస్తే ఈ విగ్రహానికి డిస్కౌంట్ ద్వారా ఒక 28,000-30,000కి అలాగ ఇస్తారంట. అంటే మన ద్వారా వీడియో చూసిన 20% డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు. ముందుగా మీ ఏరియాలో ఎక్కడైనా రావాలనుకుంటే అన్ని వాళ్ళకి వస్తే విజిట్ చేస్తారు. వీళ్ళ అడ్రస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను అని. ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదనా, ఈ విగ్రహానికి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? 8 డేస్ 10 డేస్ ఫుల్ కంప్లీట్గా ఎంత పడుతుంది? ఈ విగ్రహాన్ని కంప్లీట్గా చేయడానికి ఒక 10 డేస్ పడుతుంది అంట. దీన్ని ఫినిషింగ్ అంతా యాక్చువల్లీ అంటే స్టార్టింగ్లో ఇలా ఉంది, కానీ ఇంకా ఓవరాల్గా అయితే 10 డేస్లో ఇది ఫుల్ అయిపోద్ది కదా, ఫినిష్ అయిపోద్ది. ఇది ఈ మోడల్ ఏంటన్నా? ఇది అయితే వినాయకుడు మామూలు కూర్చొని బ్యాక్ సైడ్ ఆర్చ్ ఉంది అంతే. ఇది చైర్ మీద ఆర్చి ఉండే విగ్రహం అంట. ఓవరాల్గా అయితే నాకైతే ఇక్కడ చాలా అంటే విగ్రహాలన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్లో ఇంకా ఎక్కువ వినాయకులు పెంచారు కదా. లాస్ట్ ఇయర్ అంటే 150 చేశారంటే ఈ ఇయర్ ఇంకా 200 చేస్తున్నారంట. విగ్రహాన్ని ఫినిషింగ్ కూడా ఇక్కడ చాలా అంటే వీడియోలు అన్నిట్లో ఈ విగ్రహాలని చాలా అందంగా ఉన్నాయి. సేట్ పేరు బీపాల్, ఈ గురువు గారి పేరు బీపాల్ అంట.
ఈ లొకేషన్ కూడా అన్ని ద్వారా మనం తెలుసుకుందాం. అని ఈ లొకేషన్ ఏంటని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, కృష్ణ థియేటర్. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కృష్ణ థియేటర్ దగ్గర ఈ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడికి వస్తే అన్ని వాళ్ళు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇంకా మీ మైండ్లో ఏమైనా థాట్స్ ఉన్నా అవి కూడా ఇప్పుడు వస్తే అదే థాట్స్తో ఈ విగ్రహాన్ని చేసి మీకు అందిస్తారంట. అంతే కదా సార్? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏదైనా ఐడియా ఉంటే ఆ ఐడియాకి చేసి ఇచ్చేస్తారు. మనది అంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియా రూపంలో కూడా వెంటనే ఇప్పుడు వస్తే డిస్కౌంట్ ద్వారా మంచి ప్రైస్లోని విగ్రహాన్ని చేసి అందిస్తారు. చాలా అంటే రీజనబుల్ ప్రైస్కి అయితే విగ్రహాలన్నీ అందిస్తారంట. ఇంకా చాలా అంటే ఇప్పుడు ఈ విగ్రహాలన్నింటినీ మేము చూపిస్తాం. అన్నికైతే ఈ విగ్రహాలకు నేమ్ వచ్చేసి బీపాల్ విగ్రహాల ఆర్ట్స్. ఇది ఇంకా జెన్యున్గా ఏంటంటే వీళ్ళు కలకత్తా వాళ్ళు జెన్యున్గా ఉన్న మట్టి ద్వారానే వీటి విగ్రహాలని డిఫరెంట్గా అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ అన్య. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు. ఇంకా మా కస్టమర్స్ అంటే మా సబ్స్క్రైబర్ అందరూ వస్తారు, విజిట్ చేస్తారు. వాళ్ళకి మన ఛానల్ ద్వారా చెప్తే ఒక 10 to 20% అయినా మీరు ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తే వాళ్ళకంటూ ఐడియాస్ ఉంటే ఆ ఐడియాలు వచ్చి చేస్తారని మేము చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, మనకైతే మన ఛానల్ వరకు అన్ని వాళ్ళైతే మనకి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు కూడా నా వీడియోస్ చూస్తున్న ఇంకొందరికి షేర్ చేసి ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూసిన ఒక 10 మెంబర్స్ అయినా ఉంటారు కదా, ఆ 10 మెంబర్స్నైనా ఇంకొక 10 మెంబర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న వీడియోస్ మొత్తాన్ని అన్ని వీడియోలని మీకు ఒక్కొక్కటిగా రివీల్ చేసి చూపిస్తాను. ముందుగా రండి ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్